హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఊరు వచ్చేసి ఎవరికైనా ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఇది రామచంద్రపురం అంటారండి. మా అన్నయ్య గారు వాళ్ళ అత్తగారు ఊరండి. మా పెద్దన్నయ్య వాళ్ళ అత్తగారు ఊరు. అది చాలా బాగుంటుందండి. అది అడవి ప్రదేశం. అయితే పిల్లలతో సమ్మర్ హాలిడేస్కి మామూలుగా ఎప్పుడైనా స్కూల్స్ లేనప్పుడు హాలిడేస్ అప్పుడు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది ప్రదేశం. నీలాద్రి గుళ్ళు అంటారండి ఇక్కడ. నీలాద్రి గుళ్ళు అంటారు. ఊరు ప్రదేశం అది. అలా అడవిలో నుంచే వెళ్ళాలి. రూట్ అయితే చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అన్ని కోతులే ఉంటాయి ఎక్కువ దారిలో. వీడియో చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా పెట్టానండి. చూడండి, చాలా బాగుంటుంది అసలు. అయితే ఇప్పుడు నీలాద్రి గుళ్ళు దగ్గరికి ఎంటర్ అయ్యారు. ఇక్కడ గుడి ఉంటుంది. మేము ఒకప్పుడు వెళ్ళినప్పుడు చిన్న గుడి అండి అది. ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు చిన్న గుడి అండి అక్కడ. అంత డెవలప్మెంట్ ఏమీ లేదు. అడవి ప్రదేశం కదా అది. అయితే శివరాత్రి బాగా చేస్తారండి. శివుడు గుడి ఉంది అక్కడ. శివలింగం అవన్నీ చిన్న గుడి చాలా డెవలప్ చేశారు. చాలా బాగుందండి ఇప్పుడైతే ప్రదేశం చూస్తాకి. చాలా బాగుంటుంది. చెప్పుకోదగ్గ ప్లేస్ అండి ఇది. ఎందుకంటే శివరాత్రి చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. అంత అడవిలో కూడా అంత జనం వస్తారంట. ఎవరికైనా తెలియకపోతే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందంటే ఏదైనా అనుకుంటే కంపల్సరీ జరిగిద్దని చెప్తారు. అయితే మాకు పెళ్ళిలో మేము వెళ్ళినప్పుడు పైనుంచి కొండల పైనుంచి వాటర్ పడుతుందండి. ఎక్కడి నుంచి వస్తాయో మాకైతే తెలీదు. కొండల పైనుంచి వస్తాయి అసలు వాటర్. అసలు ఆ వాటర్ తాగితే చాలా చాలా తీయగా ఉంటాయి. అయితే మాకు గొయ్యిలాగా ఉంటుంది. మనకి వాటర్ దాంట్లో పడుతుంది. ఆ వాటర్లో మా అక్కయ్య వాళ్ళది పట్టీ పడిపోయిందండి దాంట్లో. ఆ పట్టీ పడిపోతే మాకు ఎతకటానికి చాలాసేపు అమ్మో వస్తుందా దొరికిద్దా లేదా అని భయం వేసింది. కానీ చాలా అది దగ్గర దగ్గర 12 తులాల పట్టీ ఏమో అది పడిపోయిందండి. దాంట్లో వాటర్ బాగున్నాయని చెప్పి అలా దిగాము, పడిపోయింది. అయినా సరే వెతికితే మాకు ఎమ్మటే దొరికిందండి. అది చాలా అక్కడ వాళ్ళు చెప్పారు, ఏ వస్తువు పోయినా మనకి దొరికిద్ది, కానీ అక్కడ నుంచి మన చిన్న వస్తువు కూడా తేలేమంట. గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో. శివుడు గుడి అండి ఇది. శివరాత్రి అయితే చాలా బాగా చేస్తారంట. ఇప్పుడు ఎలాగో మనకి శివరాత్రి దగ్గరలోనే ఉంది కాబట్టి ఎవరికైనా తెలియకపోతే వెళ్ళండి. పిల్లలు చూడండి చాలా సరదాగా డ్యాన్సులు చేస్తూ కామెడీలు చేస్తూ ఉన్నారు. సరదాగా చూడండి. చూస్తాకి అలా ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.